ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనములో మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అనుంది. సహజంగా ధర్మాన్ని పట్టించుకోకుండా, నీతిని పట్టించుకోకుండా బాగా సంపాదించేవారిని, ఇష్టానుసారంగా జీవించేవారిని ప్రజలు చాలా తెలివైన వారని భావిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఎలా సంపాదించారో వారికి అనవసరం. వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. ఎంత సంపాదిస్తే అంత గొప్పవారిగా, దూరదృష్టి గలవారిగా లెక్కేసుకుంటారు. కాస్తంత నీతి భయము కలిగి ఒకవేళ వాళ్ళ దగ్గర రూపాయి లేదనుకోండి, వీళ్ళు అమాయకులుగా, వీళ్ళు తెలివి తక్కువ వారిగా సమాజము ముద్ర వేస్తారు. ఇష్టానుసారమైన విలాసవంతమైన జీవన విధానం వారి నిజ స్వరూపాన్ని ఎల్లకాలము కాపాడలేవుగా. ఏదో ఒక రోజు వారి అవినీతి, వారి పాపాల పుట్ట భద్రవలసిన పరిస్థితి ఒక రోజు అనేది ఉంటుంది కదా. కనుక సంపద వచ్చినప్పుడు దానంతట అదే, కొబ్బరికాయలోనికి నీరు ఎలా వస్తుందో తెలియదు. అలాగే సంపద వచ్చేటప్పుడు కూడా ఎటు నుంచి వస్తుందో ఏంటో మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోతుందంటే, ఏనుగు మింగేటప్పుడు, వెలక్కాయ మింగేటప్పుడు గుజ్జుతో మింగుద్ది. అది కక్కేసేటప్పుడు ఆ పండే కక్కుద్ది, కానీ దానిలో గుజ్జు ఉండదు. ఆ గుజ్జు ఏమైందో తెలియదు. అలాగే ధనం అనేది కూడా ఏమైందో, ఎటు వచ్చిందో, ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుందని బైబిల్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో నీ ధనాగారం అంతట్లోనికి వెండి బంగారము తెచ్చుకుంటువి, నువ్వు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి అనే మాటలు. నడమంతరపు సిరి అంటారు, విన్నారా? నడమంతరపు సిరి అంటే జీవితంలో ఏదో ఒక దశలో అకస్మాత్తుగా అనుకోకుండా అదృష్టవశాత్తు కలిగే ఆ డబ్బు. మొదటి నుండి డబ్బున్నవారు క్రమక్రమముగా సిరి పొందిన వారు, కింద నుంచి పైకొచ్చిన వారు ఆ డబ్బు వాల్యూ తెలుసు. వాళ్ళు ఎక్కడా కూడా ఎచ్చులు పోవటం కానీ, గర్వం మాటలు వారి నోట రావటం కానీ వారు ఉండరు. ఆ డబ్బును తట్టుకొని నియంత్రించుకోగలిగిన శక్తి వాళ్ళకు ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఫస్ట్ నుంచి డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళు. కానీ ఒక్కసారిగా ఏమీ లేని వారికి గనక 1,00,000 గనక చూస్తే, లేదా కొంత అమౌంట్ గనక చూస్తే, ఒక్కసారి గనక వారికి ధనం వచ్చింది అంటే వాళ్ళు విచక్షణ కోల్పోతారు. కనుక నడమంతరపు సిరి నిలవనీయకుండా ఎత్తెత్తి పడేస్తుంది అంటారు. ఇది అందరికీ వర్తించదు, కానీ సిరికి, డబ్బుకి అలా ఎత్తెత్తి పడవేసే లక్షణం ఉంది. సిరి లేనప్పటికీ అది ఉన్నప్పుడు దాని గురించి మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అని అందరికీ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ధనము మధ్యలో వచ్చినప్పటికీ కూడా లోకస్తులు అలా నడవచ్చు. కానీ ధనము మధ్యలో వచ్చినా దాన్ని నియంత్రించుకునే శక్తి ఎక్కడా కూడా అధికంగా హెచ్చులకి, లేదా లేని వారిని చిన్న చూపు చూడటం. మనం కూడా ఆ స్థితిలోంచి వచ్చేవాళ్ళంగా, మనం కూడా ధనము లేకుండా కింద స్థితిలోంచి వచ్చేవాళ్ళంగా. కనుక వాళ్ళ ధనం వచ్చేసరికి చుట్టుప్రక్కల వారిని ఏదోలా చూడటం, దాన్ని నడమంతరపు సిరి అంటారు. కేవలము ఐశ్వర్యమే కాదు, నడమంతరపు సిరి అంటే మధ్యలో వచ్చిన డబ్బే కాదు. కొంతమందికి మధ్యలో అధికారం వస్తుంది, కొంతమందికి మధ్యలో పదవి వస్తుంది, కొంతమందికి మధ్యలో కీర్తి వస్తుంది. ప్రియ దేవుని బిడలారా, కనుక అలాగును కాదు. ఏదో అహశ్వరోషు మొద్దుగా హామాను భోజనానికి రమ్మనంగానే నా స్థాయి పెరిగిపోయింది అనుకొని అతని ఆలోచన ధోరణి మారిపోయింది. యూదులందరినీ చంపేయాలని శాసనం రెడీ చేశాడు. మొర్దెకైని చంపేయాలని శిలువ నాటించి వచ్చాడు. అధికారం పెరిగితే అలా ఉంటుంది, ఒకేసారి అధికారం వస్తే. అదే కింద నుంచి వచ్చాడు అనుకోండి, ఆ మనుషుల యొక్క ఆ విలువలు తెలుసు. ఆ మనిషికి ఎవరిని పడితే ఆ మాట మాట్లాడలేడు. ప్రతి చిన్నవాడినైనా, పేదవాడినైనా, చదువుకున్నవాడైనా, చదువుకోలేనివాడినైనా విలువిచ్చి మాట్లాడతాడు. కనుక నైతిక విలువలు తెలుసు ఆ వ్యక్తికి. కానీ కొంతమందికి మధ్యలో డబ్బు వచ్చేసరికి ఇక వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో,
ఎవరిని ఎలా చూస్తున్నారో, చిన్న పెద్ద, గురువు, దైవం ఏమీ తెలియకుండా ఇక జీవితం అంతా డబ్బులేనే పుట్టినట్లుగా, డబ్బు చివరి వరకు అలాగే ఉంటది అన్నట్లుగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక బైబిల్లో ఒక మాట ఉంది, లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితుల్ని సంపాదించుకొనుడి. ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అవినీతిది అగ్రస్థానం. స్వార్థం, స్వలాభం, తద్వారా పుట్టుకొచ్చిన ధనాశ దీనికి మూలం. ఎలాగైనా సంపాదించాలి. కోటీశ్వరులు అయితేనే కోరుకున్నది మనం పొందుకోవచ్చు. సంపద సమస్త అవసరాలు తీర్చగల సాధనం కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా సంపాదించి స్విస్ బ్యాంకుల్లోనో లేకపోతే ఇంకెక్కడైనా దాచుకోవాలి. ఏదైనా చెయ్యాలి, కానీ సంపాదించాలి. అర్ధబలముతోనో, అంగబలముతోనో, అధికారమో, అందమో లేక ఏదో ఒక విధంగా కానీ సంపాదించాలి. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌచు పెట్టవలే ఉంటాడు అని ఇర్మియా 17:11 వచనము. సగం ప్రాయములోనే వాడు దానిని విడవలసి వచ్చును. నీవు దేనిని దాచుకోవడానికి పరిగెత్తుచున్నావో అదే రేపు నిన్ను దోచుకుంటుంది. మానవుడు ధనాశ ఎన్నటికీ తీరదు తెలుసండి. అవినీతికి అసలు రూపం, అసలు మూలం ఇదే. తాను మాత్రమే కాదు, తన కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, ముదిమనవలు సైతం కూడా కొన్ని తరాల వరకు కోటీశ్వరులు అయిపోవాలి అని కోరుకుంటారు. నీతి తప్పి తన నగర స్థాపించు వారికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదును కట్టించుకుని వారికి శ్రమ. విన్నారా బైబిల్లో వాక్యము? ఇర్మియా 22:13-15 వచనం. ఎవరన్నా నీతి తప్పి నగర స్థాపించాలి అనుకుంటున్నారేమో, లేక అన్యాయంగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారేమో. కనుక ధనం సంపాదించేవారు ఈ ధరణయందు నిలవబోరు. వారు పాము నోట కప్పవలే సాగిపోదురు సమాధికి అన్నాడు ఒక భక్తుడు. అపాయం రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. హబకుక్కు 2:9 వచనం. నీ వెండి నీతో నశిస్తుంది, దురాసపూరితమైన నీ సంపదన నీకు కుష్ఠరోగం తెస్తుంది. రాజుల గ్రంథంలో. అక్రమముగా సంపాదించి మూటగట్టాలనుకున్న నీ సంపద నీకు చావును తెస్తుంది. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంలో. నువ్వు దేని కొరకు ఈ ఉదయకాలం ముందు పరిగెడుతున్నావు? యేసయ్య కొరకు పరిగెత్తి నీవు అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అత్యధికముగా దయచేయు శక్తి కలిగిన దేవుడు ఆయన. బైబిల్లో 16వ అధ్యాయం లూకా సువార్త 19లో ఉంది. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగ వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెడివాడు. మానవుడికి బంగారముతో సిరి సంపదలతో నిండి ఒక పెద్ద లోయ లభించింది అనుకోండి. బాగా లోయ నిండా కూడా డబ్బు, బంగారం అన్నీ ఉన్నాయి. అతను దాంతో సరిపెట్టుకోడు, మరొకటి కావాలని కోరుకుంటాడు. రెండోది కూడా దేవుడు ఇచ్చాడు అనుకోండి, మూడోది కావాలని కోరుకుంటాడు. అవునా కదా? మనము సైకిల్ ఉంది, బండి లేదు. దేవుడు బండి ఇస్తే బాగుండు అనుకుంటాం. బండి ఇచ్చిన తర్వాత ఏమనుకుంటాం? ఓ కారు ఇస్తే బాగుండు అనుకుంటాం. కారుతో తృప్తి చెందుతామా? ఫలానా కంపెనీ కారు అయితే బాగుండు అనుకుంటాం. ఆశకు హద్దులు ఎక్కడున్నాయి? మానవదరము మట్టితో మాత్రమే నిడుతుంది. అంటే సమాధికి చేరిన తర్వాతే ధనాశ అంతమవుతుంది అంటారు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదండి. దీనిలో నుండి ఏమీ కూడా తీసుకొని వెళ్ళాం. ఎలా వచ్చామో అలాగే వెళ్ళాల్సిందే. మనం దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగా వెళ్ళాల్సిందే. అన్న వస్త్రాలు గలవారమయ్యుండి వాడితో తృప్తి పొందుదము. దారిద్ర్యం అనుభవించి బాధలు పడ్డ వాళ్ళకి ఎప్పటికొకప్పటికి ఐశ్వర్యం లభించడం ఆనందమైన విషయమే. కానీ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే అల్పతత్వాన్ని దూరంగా ఉంచగలిగితే మరీ మంచిది.
కష్టకాలంలో కృంగిపోవడం ఎంత హానికరమో, కలిసొచ్చే కాలంలో అమితంగా పొంగిపోవడం, ఒళ్ళు మరిచిపోవడం అంతే ప్రమాదం అంటారు పెద్దలు. తను మునిపెన్నడూ అనుభవించినంత సంపద కలిగితే ఆ పరిస్థితికి నిండు కొండలాగా తొనకకుండా ఎదుర్కోవడం అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ డబ్బు వచ్చినా కానీ ఇంతవరకు ఎలాగున్నామో, ఏ స్టైల్లో ఉన్నామో, ఎలా అందరినీ పలకరిస్తున్నామో, అందరితో ఆప్యాయత ప్రేమ ఎలా ఉన్నామో అలాగ ఉండడం కొందరికే సాధ్యం. కొందరు తబ్బిబ్బై తమను తాము మరిచిపోయి ప్రవర్తనలో వికారాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అత్యధిక సిరి సంపదలతో కలిమి రాదు. అసలైన కలిమి ఆత్మ సంతృప్తి ద్వారానే మనకు వస్తుంది. ఒకని కలిమి విస్తరించు ద్వారా వారి జీవమునకు మూలం కాదు అన్నారు లోక 12:15. కనుక మనిషి వక్ర మార్గాలు విడిచి అవినీతి అధర్మాలకు పాల్పడకుండా ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అవలంబించాలి. ఆశ ఉన్నా అది దురాశగా మారకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ధర్మబద్ధమైన సంపాదనతో మాత్రమే జీవనము సాగించాలి. మీరు కష్టపడుతున్నారు, ఆ రూపాయి మీది. మీరు వ్యాపారం చేస్తున్నారు, ఆ రూపాయి మీది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితోనే తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనుచున్నారు అని బైబిల్ వాక్యము. ఈరోజు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు, డబ్బు మనిషి చుట్టూ తిరుగుతుంది. కనుక మానవుడే ధనాన్ని సృష్టించాడు, కానీ చివరికి తానే ఆ ధనానికి దాసుడైపోయాడు. ధనం సంపాదించడం, ఇహ సౌకర్యాలు ఆనందించడం మానవుని కర్తవ్యం కాదు. ప్రియ దేవుని బిడలారా, కనుక దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క మాటల్లో ఉగ్రత దినము ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించు. కనుక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను దీవించినప్పుడు కేవలం ఆ ధనము, ఆ సిరి సంపదలు లేదా వెండి బంగారాలు నిన్ను దేవునికి దూరం చేయకుండా ఉండాలి. నీ చుట్టూ ఉన్నవాడు కూడా నీలో మంచి గమనించాలి. ధనము లేనప్పుడు ఎలా ఉన్నాడో ధనమున్నప్పుడు కూడా అదే ప్రేమ, అదే లోబడే విధానము, అదే ఆత్మీయత, అదే ఆసక్తి, అదే పరిచర్య, అదే విశ్వాసం. నువ్వు ఎంత కోటీశ్వరుడవైనా ధనం లేనప్పుడేమో దీనులుగా ఉండి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండి, మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు ఉండి, ఇక దేవుడు దీవించిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగా ఉంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. కనుక మీరు సిరికి దాసులుగా కాకుండుడి అని ప్రభు చెప్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలు మీరు మమ్మల్ని ఎంత దీవించిన, ఎంత ఆస్వాదించిన ప్రభు, వంచుము దేవా మా శిరస్సును మీ పాదముల వరకు మీరు మమ్మల్ని ఎంత ధనమిచ్చిన, ఐశ్వర్యం, వెండి బంగారాలు ఇచ్చిన మాలో మీ ప్రేమ తగ్గకూడదు. మాలో ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, తగ్గింపు, విశ్వాసము, పరిచర్య, తోటివాని ప్రేమించే విధానం అవి ఎక్కడా కూడా ప్రభువా మాలో తగ్గనీయకుండా మీ ఆశీర్వాదం కలిగిన వారుగా, మీకు నమ్మకస్తులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ఇలాంటి ఈ సంవత్సరాలు అనేకమైన చేసుకోవడానికి కృప దయచేయండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన బంధకాలన్నీ విడిపించి మీరే గొప్ప కార్యాలు వారి కుటుంబంలో చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు ఇతరులకి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.